ఇప్పుడు మీరు స్ట్రగుల్ అయ్యారు, సక్సెస్ అవ్వాలంటే ప్రతి వాళ్ళు స్ట్రగుల్ అవ్వాలి, ఎవరైనా సరే. స్ట్రగుల్ లేనిదే సక్సెస్ లేదు. ఇట్స్ ఎ కామన్ టెంప్లెట్ అన్ని చోట్ల. కానీ మీరు ప్రభాస్కి చెప్పి హిట్ ఇచ్చారు. చిరంజీవి గారి కెరీర్లో ఖైదీ ఎలాగో ప్రెస్ మీట్లో, ఓపెనింగ్ డే ప్రెస్ మీట్లో మీరు చెప్పిన స్టేట్మెంట్, అలా ఈ సినిమా ప్రభాస్కి అవుతుందని చెప్పి హిట్ కొట్టారు. అది కొత్త డైరెక్టర్తో, శోభన్తో, రైట్? కొత్త డైరెక్టర్ ఆల్రెడీ ఓ సినిమా తీసాడు. అదే ఓ సినిమా చేసాడు అనుకో, ఓ సినిమా బాబీ ఏదో చేసాడు. అది ఫ్లాప్ కదా బాబీ? అది ఫ్లాప్ ఇటు ఆయన నాకు సంబంధం నాకు తెలుసు కాబట్టి. అది ఏంటంటే ఆ మనిషికి ఈజీ వర్త్ క్యాండిడేట్ ఆర్ నాట్ అనేదే నాకు. ఇప్పుడు నేను స్ట్రీట్ ఫైటర్ అనే సినిమా ఇచ్చిన వల్ల నేను ఫ్లాప్ అని అంటారు కదా, ఏదో తప్పు జరిగింది అంతే. నేను శోభన్ గురించి మాట్లాడలేదు. శోభన్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్ టెక్నీషియన్, మంచి టెక్నీషియన్ శోభన్, నాకు మంచి ఫ్రెండ్. నేను శోభన్ నేను కామెంట్ చేయట్లేదు. బట్ యాజ్ ఫర్ యాజ్ ట్రేడ్ ఈస్ కన్సర్న్, మీరు అదే డైరెక్టర్ని మళ్ళీ పెట్టి ఖైదీలు అంటే అది మన అది ఉంటుందండి. అలాగే ఒక్కళ్ళంటి ఫిలిం తీసినప్పుడు కూడా మా మహేష్ బాబుకి 3-4 సినిమాలు బాగా ఆడలా, నాకు దేవిపుత్రుడు బాగా ఆడలా, తర్వాత మా గుణశేఖర్ గారు కూడా ఏదో 1-2 సినిమాలు బాగా ఆడలా. ఆ టైంలో తీసినప్పుడు కూడా కామెంట్స్, అప్పట్లో ఇంటర్నెట్ సోషల్ మీడియా అంత ఎక్కువ లేదు కాబట్టి, అయినా కూడా కామెంట్స్లో 3 ఫ్లాప్ పీపుల్ ఆర్ డూయింగ్ వన్ ఫిలిం అని అంటే నాకు కోపం వచ్చేసింది. నాకు కోపం వచ్చేసి ఆ మనిషిని ఇక్కడ పిలిపించి నా దగ్గరికి, ఏంటి రాసామంటే, అవును సార్ ఫ్యాక్టే కదా సార్, ఏమి అని అనుకున్నాను. నిజమే ఫ్యాక్టే కదా రాశాడు, చూద్దాం అని చెప్పి అనుకుని ఆ ఊపిలో తీసింది సినిమా. అదే మహేష్ బాబు విజయవాడ 100 Days ఫంక్షన్లో కూడా నా మీద ఎంత బిజినెస్ అవుతుందో తెలియదు, ఎంత బడ్జెట్ అయితే వర్కౌట్ అవుతుందో తెలియదు, అలాంటి టైంలో పెద్ద సెట్లు వేసి ఇంత ఖర్చు పెట్టి చేసిన ఎంఎస్ రాజు గారి రుణం నేను తీర్చుకోలేనని పబ్లిక్గా. ఈ 2 మాటలు నేను ఎందుకు చెప్పానంటే, ప్రభాస్ గురించి, మహేష్ గురించి. మీరు ఆ తర్వాత వై యువర్ ట్రావెల్ విత్ దెమ్ వాజ్ స్ట్రెయిన్డ్, ఎందుకు స్ట్రెయిన్ అయిపోయింది అంటే? ఎందుకు మీరు స్ట్రెయిన్ కాదు, ఇప్పుడు మేము అందరం మాట్లాడుకుంటాం. మా మహేష్ ఎక్కడ కలిస్తే ఈ కీప్స్ ఆస్కింగ్ మీ, హ్యావ్ యూ మేడ్ ఎ స్టోరీ ఫర్ మీ, ఎవరన్నా ఫిక్స్ చేశారు డైరెక్టర్ అని అడుగుతాడు ఆయన. మీ చాలామంది తెలియదు ఏంటంటే, హీ ఫిక్స్డ్ అప్ సమ్ అదర్ డైరెక్టర్, ఐ డోంట్ వాంట్ టు టెల్ హిస్ నేమ్, ఈయన పెట్టుకోండి, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎందుకు ఓపెన్గా చెప్తాను, ఓపెన్గా ఐ పేడ్ హిమ్ అడ్వాన్స్ ఆల్సో. బట్ ఎక్కడో స్టోరీ సెట్ ఏదో ఎక్కడో సమ్వేర్ నాకు కరెక్ట్గా వర్కౌట్ కాలేదు, ఎక్కడో ఈ స్టోరీ బాగాలేదు అని నాకు ఫీల్ అయ్యాను. అలాగని నేను మంచి సినిమాలు, గొప్ప సినిమాలు తర్వాత తీసాను కూడా కాదు, ఏదో ఎక్కడో సరిగ్గా కుదరలా. అవి ఎంత గొప్పవాడైనా. సో నాకు ఆయనకి నిజంగా అది కరెక్ట్గా వర్కౌట్ అయ్యి ఉంటే మహేష్ బాబుకి వేరే లెవెల్ ఫిల్మ్ వచ్చేది అప్పుడు. అది ఇప్పుడు మీరు ఎక్కడో ఈజ్ నాట్ అన్ ఈగో, ఎక్కడో డోంట్ నో సమ్వేర్ ఎక్కడో ఇట్ ఫిజిల్డ్ అవుట్. సో అట్లా మహేష్ బాబు ట్రై టు డూ ఎ ఫిల్మ్ విత్ మీ. నా ప్యాషన్ ఆయనకు తెలుసు కదా. అవును. తాను ఎలా వదులుకుంటాడు, నాలాంటి ఓ మేకర్ నేను ఎందుకు వదులుకుంటాడు ఆయన? తర్వాత మెల్లగా తన పోకిరి లేకపోతే అట్లా నాకు లోన ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏంటంటే, సో దాన్ని సైకలాజికల్ ప్రాబ్లం అంటారు. అది ముందు నుంచి మీరు చూసినప్పుడు, నేను పెద్ద స్టార్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు సినిమా చేయలేదు. ఓన్లీ ఒక రీజనబుల్గా ఉన్నప్పుడు ఒక వెంకటేష్ బాబుతో సినిమా తీశాను, శత్రు. ఒక మహేష్ బాబు, ఒక రాజకుమారుడు, ఒక మురారి, ఆ కైండ్ ఆఫ్, అంటే సూపర్ స్టార్డమ్ కాదు, ఒక పెద్ద స్టార్డమ్ వచ్చేసిన తర్వాత ఎక్కడ నాకు ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఏమో అంటే నేను వాళ్ళ ఇమేజ్కి నేను ఆ కథను చేయగలనా లేదా అని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నాకేంటంటే, ఐ ఎంజాయ్ మోర్ విత్ సమ్వన్ హూ ఇస్ నాట్ ఏ బిగ్ స్టార్. అంటే నా కథని ఎటన్నా మలుచుకుంటాను. సూపర్ స్టార్ అయిపోయిన తర్వాత ఎవరైనా, వెదర్ ఇట్ ఇస్ మహేష్ బాబు, ప్రభాస్, హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టు నేను కథ రాయాలంటే నేను రైటా కదా, నేను రాయగలనా లేదా అని ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ నాకు ఉంటుంది. అంటే చాలామంది ఏమడుగుతారంటే, వాళ్ళు స్టార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ మాట వినరేమో, అది ఏమన్నా మీకు బ్లాక్ ఉందా, మీకు అలాంటి బ్లాక్ ఉందా? అదేం లేదు.
ఇప్పుడు అక్కడ జనం వేరే కోరుకుంటారు. ఇప్పుడు అదే ప్రాబ్లం జరిగింది నాకు. పౌర్ణమి అనే సినిమాకి నేను కొత్తగా తీద్దాం అనుకున్నాను నేను. కానీ అక్కడ ఏమైపోయింది, ఒక వర్షం ఛత్రపతి వచ్చేటప్పటికి అది ఇమేజ్ మారిపోయింది. నేను ఒక పౌర్ణమి లాంటి ఫిలిం తీసేటప్పుడు ఒక డిఫరెంట్గా తీయాలనుకున్నాను సినిమాని. ఆ సినిమా ఎక్కలేదు. ఇప్పటికీ మంచి సినిమా అంటారు జనం, కానీ ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు అంటే స్టార్ వల్ల ఎక్కలేదు. అంటే మీకు ఇన్కన్వీనియంట్ కాదనుకుంటే చెప్పండి. పౌర్ణమి సినిమాలో ప్రభుదేవ మీతో చాలా ఇబ్బంది పడ్డాడని డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సగంలో వదిలేసి వెళ్ళిపోయాడని. సగలు ఎవడెళ్తాడండి, ఎక్కడ లేదు అలాంటిది. ఓకే, కానీ మీరు అంతే ఫ్రాంక్గా మీరు అడిగారు కాబట్టి అంతే ఫ్రాంక్గా నేను చెప్తున్నాను. ఒక కొత్త డైరెక్టర్ పెట్టుకున్నాను, స్టోరీ నాది, స్క్రీన్ ప్లే నాది. నేను అనుకున్న థాట్ని తను దాంట్లోకి పరకాయ ప్రవేశం చేసి ఇంప్లిమెంట్ చేయాలంటే నాకు ఎంత దగ్గరగా వస్తాడనేది తనకి తెలియదు, నాకు తెలియదు. సో ఒక ప్రభుదేవ లాంటి డైరెక్ట్గా ఇన్వైట్ చేశాడు. సార్ అట్ట కాదు, మీరు అక్కడికి వెళ్ళి కూర్చోవద్దు, నేను ఒక పెద్ద మాస్టర్ని, డ్యాన్స్ మాస్టర్ని, మీరు దగ్గర కూర్చోండి, మీది ఏదైతే లోపల మైండ్లో అనుకున్నారో మీరు నాకు చెప్పండి, అక్కడ చేసే యాక్టర్ రైటా కాదనేది మీరు మానిటర్ దగ్గర కూర్చోండి, నేను ఒక్కడే చేయట్లేదు, మన ఇద్దరు కలిసి చేస్తున్నాం అని అనుకుని ఈ సినిమా చేద్దాం. లేదంటే నేను ఇబ్బంది పడతాను సార్, ఎమోషనల్ సీక్వెన్సెస్ అని ఇబ్బంది పడతాను నేను, మీరు ఉండండి పక్కన, యు నో యువర్ ఎమోషన్స్ అనే